హలో ఫ్రెండ్స్! ఈ వీడియోలో చాలా మూవీస్ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 కమిటీ కుర్రోళ్ళు మూవీ. సో, ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు సెప్టెంబర్ 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే కమిటీ కుర్రోళ్ళు మూవీ ఈటీవీ యాప్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, కమిటీ కుర్రోళ్ళు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే ఈటీవీ విన్ యాప్‌లో వచ్చేసి మనకు సెప్టెంబర్ 12వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 2 ఐ మూవీస్. ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మన నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు ఐ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి ఐ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 12వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 3 బెంచ్ లైఫ్ మూవీ. సో, ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 12వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 4 రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా థియేటర్‌లో అయితే ఫ్లాప్ అయితే అయింది గైస్. అందుకే మనకు డైరెక్టర్ అండ్ హీరో వచ్చేసి మనకైతే వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి కొంత డబ్బునైతే వెనకైతే ఇచ్చేసారు. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సెప్టెంబర్ 12వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, మిస్టర్ బచ్చన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 12న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 5 గోలీ సోడా మూవీస్. ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 13వ తారీఖున వచ్చి కన్ఫర్మ్‌గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 6 బెర్లిన్ మూవీస్. ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 7 రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లాల్ సలాం' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేరి చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి పక్కాగా అయితే మనకు ఈ 'లాల్ సలాం' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, 'లాల్ సలాం' మూవీ మనకు థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు సెప్టెంబర్ 20న కూడా మనకు అన్ని లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, 'లాల్ సలాం' మూవీ మనకు సెప్టెంబర్ 20వ తారీఖున వచ్చేసి మనకు సన్ నెక్స్ట్‌లో అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 8 సరిపోదా శనివారం మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు 'నాని' గారైతే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో విలన్‌గా వచ్చేసి మనకి 'ఎస్.జె. సూర్య' గారైతే యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఈ మూవీ అయితే థియేటర్‌లో రిలీజ్ కావడానికి చాలా టైం అయితే ఉంది. సో, అందుకే ఈ మూవీ అయితే థియేటర్‌లో అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 9 ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విజయ్ తలపతి గారైతే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో యావరేజ్ టాక్స్ అయితే మనకి ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది గైస్. సో, వాళ్ళైతే ఈ మూవీ పైన 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 4న అయితే మనకు కన్ఫర్మ్‌గా అయితే మనకు 'ద గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే అక్టోబర్ 4వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 10 విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'తంగలం' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో 60,00,00,000 కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో, ఈ మూవీ మనకు థియేటర్‌లో హిట్ అయితే అయింది. అందుకే మనకి ఈ మూవీ అయితే కొంచెం లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 11వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే మనకు 'తంగలం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి 'తంగలం' మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 11న అయితే పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మీలో ఎవరైనా 'విక్రమ్' ఫ్యాన్ చూస్తున్నట్టయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అని తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంత సేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. పక్కన ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు
నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, వీడియో ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.